పార్వతికి అసలు పార్వతి అన్న పేరే లేదు. దేవి అసలు పేరు. ఇదంతా తనకు కావాలని నాటకమాడింది. ఎందుకంటే తన వెనుక వేరే ఇంకెవరో ఉన్నారు కాబట్టి. పార్వతి గారు, మీ వెనుక ఎవరున్నారో చెప్పండి. నా వెనుక ఎవరూ లేరు. నాతో ఇలా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. నా కూతుర్ని నాకు అప్పచెప్పండి. అప్పుడు వెంటనే చాణుక్య లాయర్ మాత్రం, మీరు నా క్లయింట్ని మీరు ప్రశ్నలు అడిగి ఈ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నట్టు అనిపిస్తుంది. వృధా కాదు లాయర్ గారు, ఇదంతా ఒక నాటకం. ఈ నాటకాన్ని బయట పెట్టడం కోసమే ఇదంతా చేశాను. అయినా మీరేం చేశారో నిజంగా ఈ ఊరికే మాట్లాడటం వృధా ప్రయాస కదా. అసలు సాక్ష్యాలేవి? డిఎన్ఏ డిఎన్ఏ పార్వతికి లక్కీకి మ్యాచ్ అయింది. ఇది అసలైన సాక్ష్యం. ఇక మీతో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు పార్వతీ దేవి అనే పేరు మాత్రమే తన ఐడిలో ఉంటుంది. ఒకరు పార్వతి అని పిలుస్తారు, మరొకరు దేవి అని పిలుస్తారు. ఇందులో తప్పేముంది? దానికి తన పేరు పార్వతి కాదు దేవి అని అనటం కూడా కరెక్ట్ కాదు. మరొక విషయం ఏంటంటే, డబ్బులు తన అకౌంట్లో 10 లక్షలు వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే తనని చూసి సరయు అనే అమ్మాయి తనకి 10 లక్షలు క్యాష్ ఇచ్చింది. ఎందుకంటే మాతృత్వం దూరమైందని, ఎలాగైనా సరే తన కన్న తల్లి ప్రేమ తనకి దొరకాలని తను భావించింది. ఇంకో మాట ఏంటంటే, నాకు 5 స్టార్ హోటల్లో ఉండడానికి నాకు డబ్బులు పే చేసింది ఎవరో కాదు, అది కూడా సరయునే. నిజం ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆడదాని పరిస్థితి మరొకరికి కూడా రాకూడదు. అందుకే నన్ను అక్కడి నుండి ఇక్కడి వరకు రప్పించింది. అది తన మంచితనం. కానీ మీరు ఇలా దురుద్దేశంతో మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. అయినా మై లాట్, ఇక్కడ డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎలాగైనా సరే పార్వతికి తన కూతుర్ని తనకి హ్యాండ్ ఓవర్ చేసేలా మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మిత్ర గారి దగ్గరే ఇన్నాళ్ళు కూడా పెరిగింది లక్కీ. ఎలాగైనా సరే లక్ష్మి కస్టడీలోని లక్కీ ఉండాలని తీర్పు ఇవ్వండి. ఎందుకంటే లాయర్ గారు చెప్పే మాటలు మాత్రం అవి నిజం కాదు అని అంటూ ఉంటే, ఇక మరోవైపు లక్ష్మి మాత్రం ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటే తను ఫోన్ తీయకపోవడంతో లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి వాదపు వాదనలు విన్న తర్వాత, నాకు మాత్రం లక్కీ పార్వతి కూతురని డిఎన్ఏ రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. ఇక చిన్న చిన్నవి వాగ్దోపవాదాలు ఎన్నో వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ లక్కీ కన్న తల్లి పార్వతి అని మిత్రగారి కస్టడీలో ఇన్నాళ్ళు లక్కీ పెరిగింది. కాబట్టి నిజానికి మాత్రం లక్కీ పార్వతి దగ్గరే ఉండాలి, ఇక మీదట పార్వతి దగ్గరే ఉంటుంది అని అంటూ అలా తీర్పు ఇవ్వబోతూ ఉండగా, ఒక్క నిమిషం జడ్జి గారు అని విధంగా అంటూ పార్వతి నిలబడగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, కోర్టు సమయాన్ని ఎందుకు ఇలా వృధా చేస్తున్నారో అర్థం కావట్లేదు. జడ్జి గారు, మీరు తన మాటలు ఎన్నిసార్లు వింటారు? ఒకరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కానీ ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా తీర్పును ఇచ్చేసేయండి అని ఈ విధంగా అనగానే, ఒక్క నిమిషం జడ్జి గారు అని విధంగా అంటూ వెంటనే డాక్టర్ గాయత్రి గారు అని విధంగా అనగానే అలా డాక్టర్ నడుచుకుంటూ వస్తూ ఉంటే, తనెవరు మనీషా, నాకిలా తెలుస్తుందంటే ఈ క్యారెక్టర్ ఎవరో నాకు కూడా అర్థం కావట్లేదు అని మనీషా అంటూ ఉంటే, అప్పుడు వెంటనే ఇక పార్వతి చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. సరైన సమయానికే వచ్చారు గాయత్రి గారు అని విధంగా అనగానే వెంటనే రిపోర్ట్స్ని జడ్జి గారికి ఇస్తారు. అప్పుడు వెంటనే పార్వతి బోన్లోకి వస్తుంది. పార్వతి గారు, పార్వతి దేవి గారు, మీరు లక్కీని ఎప్పుడు కన్నారు? అది అది అని విధంగా అంటూ ఉండగా అంతలో లాయర్ నిలబడి, డిసెంబర్ 27కి అప్పుడు మున్నార్లో లక్కీని కన్నది. అవునా? మరి సెప్టెంబర్ 6కు ఏం జరిగిందో మీకు గుర్తుందా? డాక్టర్ గారు గుర్తు చేయమంటారా? అప్పుడు వెంటనే గాయత్రి మాత్రం, నన్ను చూసి గుర్తుపట్టావనుకుంటా, ఆ రోజు నీకేం జరిగిందో
2016లో నీకు యాక్సిడెంట్ జరిగింది అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు నేనే కదా నీకు ఆపరేషన్ చేశాను, గర్భసంచి తీసేశాను అనే విధంగా డాక్టర్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. విన్నారా జడ్జి గారు? గర్భసంచి తీసేస్తే మళ్ళీ గర్భం ఎలా దాలుస్తుంది? పార్వతి గారు మీరే చెప్పండి, ఇదంతా ఒక కట్టు కదా అనే విధంగా అనగానే ఇక సరియు మనీషా దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయిపోయింది మనీషా, అంతా అయిపోయింది, ఇక నీ గుట్టు కూడా రట్టు కాబోతుంది అని అంటూ ఉంటే మనీష చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. జడ్జి గారు ఇదంతా కూడా తను ఆడిన నాటకం. ఎందుకంటే 2016లో తనకు యాక్సిడెంట్ అయితే గర్భసంచి తీసేస్తే 2017లో మళ్ళీ లక్కీని ఎలా కంటుంది అని ఈ విధంగా లక్ష్మి అంటూ ఉంటే ఇదేంటంటే ఇలా జరిగింది, ఒక్క క్షణంలో తారుమారైపోయింది, చెప్పు ఇదంతా ఎందుకు చేశావు, ఎవరు చేశారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించండి జడ్జి గారు, నేనే ఇదంతా చేశాను. ఎవరు చేశారమ్మా? నీ వెనుక ఉంది ఎవరు? నా వెనుక ఎవరూ లేరు. మిత్రగారి దగ్గర లక్కీ పెరుగుతుందని, లక్కీ ఒక అనాథను చేరదీశాడని తెలుసుకొని నాకు ఎలాగైనా నాకు పిల్లలు కావాలని నేనే అలా చేశాను, కానీ మరే ఉద్దేశంతో లేదు. ఇందులో ఎవరిని ఇంక్లూడ్ చేయకండి అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు మా దృష్టిలో, కానీ నువ్వు పాప కోసం నువ్వు కోర్టు మెట్లు ఎక్కావు కాబట్టి నీకు 3 సంవత్సరాలు సాధారణ శిక్ష విధించడం అవుతుంది. అలాగే చాణుక్య లాయర్ గారిని ఈ కోర్టు మందలిస్తుంది. ఇక లక్కీ మిత్ర సమక్షంలోనే పెరుగుతుంది. ఈ కోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వబడుతుంది. ద కోర్ట్ ఈజ్ ఎ జడ్ అని ఈ విధంగా అనగానే ఇక అందరూ బయటికి వస్తారు. అర్జున్ గారు మీరు బాగా వాదించారు, నేనేం చేశాను? చివరి నిమిషంలో మీరు సరైన ట్విస్ట్ ఇచ్చారు. అయినా లక్ష్మి గారు తనకి గర్భసంచి లేదని మీకు అలా ఎలా తెలుసు? ఎందుకంటే ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకోవటం నేను చూశాను. ట్యాబ్లెట్స్ వేసుకొని వాటర్ తాగి వెళ్తూ ఉంటే నేను మందలించాను. పార్వతి ఆ ట్యాబ్లెట్ ఎందుకు వేసుకున్నావు? నీకు అన్నీ చెప్పాలా అని అంటూ అక్కడ నుండి పార్వతి వెళ్ళిపోగానే ఇవి ట్యాబ్లెట్స్ అని ఆ చెత్త కుప్పలో పడేసిన ట్యాబ్లెట్ పేరుని చూసి ఇది అర్జున్ గారి తల్లి వేసుకుంటుంది కదా అని అనుకుని వెంటనే అర్జున్ వాళ్ళ తల్లికి ఫోన్ చేయగానే గర్భసంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వేసుకుంటారని చెప్పగానే వెంటనే అందులో ఉన్న గాయత్రి మేడంకి ఫోన్ చేశాను. అప్పుడు జరిగిందంతా గాయత్రి మేడం చెప్పారు. నిజంగా నువ్వు సూపర్ లక్ష్మి, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది, లేదంటే ఇప్పుడు తలుచుకుంటేనే కాస్త భయంగా ఉంది. అవును వదిన, ఇదంతా నీ వల్లే. ఇప్పుడు లక్కీ అన్నయ్య దగ్గర ఉందంటే నీ వల్లే వదిన అని వివేక్ కూడా అంటూ ఉంటారు. థ్యాంక్ యూ అర్జున్, నువ్వు కూడా ఇందులో నా కూతురు నా దగ్గర ఉండటానికే హెల్ప్ చేసావు కదా. అయ్యో పర్లేదు మిత్ర, సరే నేను వెళ్తాను అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏంటి ఇలా జరిగింది? అంత పెద్ద లాయర్ అన్నావు, ఎలాగైనా కేసు గెలుస్తామని చెప్పావు, ఇలా జరిగిందేంటి? నేనేమైనా అనుకున్నానా ఇలా జరుగుతుందని? అంతలో మిత్ర ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మనీషా? వస్తున్నాను మిత్ర. సరే నీతో తర్వాత మాట్లాడతాను. అది కాదు, డబ్బులు నేను తర్వాత మాట్లాడతానని చెప్తున్నాను కదా. అయ్యో ఏంటి మేడం, డబ్బులు ఇవ్వకుండా అలా వెళ్ళింది అంటే మీరు నష్టపోయినట్ట? నేను నష్టపోయినట్టు కాదు, అంతకు 1000 రెట్లు వసూలు చేస్తాను. ఎలా చేస్తాను మేడం? చూస్తూ ఉండు, నేను ఎలా చేస్తానో నీకే అర్థమవుతుంది. మనీషా మాత్రం తన దగ్గర డబ్బులు లేకుండా చేశాను కదా, అది సరిపోదా? ఇక జున్ను లక్కీ ఇద్దరు ఇంటికి వచ్చాక ఆడుకుంటూ ఉంటే అంతలో జై శ్రీరామ్ అంటూ శ్రీ ఆంజనేయం వస్తాడు. కష్టకాలంలో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు, సంతోషంలో ఉన్నప్పుడు ఈ దేవుడు గుర్తురాడేమో. పిల్లలు, ఆంజనేయ వచ్చావా? నువ్వెందుకు వచ్చావు? మేము పిలవకుండా అలా వచ్చావేంటి ఆంజనేయ అని అనగానే వెంటనే ఆంజనేయ అలానే చూస్తూ ఉంటారు.